వెల్కమ్ టు వ్యూ పాయింట్. చాలా మందికి లవంగాలు తినే అలవాటు ఉంటుంది. అన్నం తినగానే నోట్లో వేసుకొని నములుతూ ఉంటారు. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలా చేస్తుంటారు. లవంగాలు నేచురల్ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తాయి. పైగా జీర్ణ శక్తిని పెంచుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే సుగంధ ద్రవ్యం కూడా ఇదే. ఇక ఆయుర్వేదంలోనూ లవంగాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. రుచిలోనే కాకుండా వంటకు కొత్త ఫ్లేవర్ అందించడంలోనూ ఇవి ఎంతగానో తోడ్పడతాయి. కూరలు, మసాలాలో ఎక్కువగా వీటిని వాడుతుంటారు. ఇక ఇంటి చిట్కాల్లోనూ వీటిని విరివిగానే వాడుతుంటారు. ఎన్ని ప్రయోజనం ఉన్న లవంగాలను అందరూ తినవచ్చు అనుకుంటారు. కానీ కొన్ని సమస్యలున్న వారు అస్సలు లవంగాలను తినకూడదు. ఇలా తినడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎవరు తినకూడదు, ఇందుకు కారణాలేంటి అనే విషయాలు తెలుసుకుందాం. లవంగాలు నేరుగా తినడమే కాదు, లవంగాల నూనె కూడా చాలా మంది వాడుతుంటారు. అయితే పెద్దవాళ్ళకి అంటే కొంత మోతాదులో తీసుకోవడం వరకు పర్వాలేదు. కానీ పిల్లలకు మాత్రం పొరపాటున కూడా లవంగాల నూనె వాడకూడదు. ఇది చాలా ప్రమాదకరం. కొంచెం వాడినా సరే కొన్నిసార్లు ఫిట్స్, లివర్ డ్యామేజ్ కి దారి తీస్తుండొచ్చు. కొన్నిసార్లు శరీరంలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ జరిగి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. లవంగాల్లో ఉండే యుగెనాల్ చాలా టాక్సిక్ గా ఉంటుంది. అంటే పిల్లల మెటబాలిజానికి ఇది చాలా హాని చేస్తుంది. కేవలం లవంగాల నూనె అనే కాదు, లవంగాలు కలిసి ఉన్న సప్లిమెంట్స్ అయినా సరే పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిది. ముఖ్యంగా 2 ఏళ్ల లోపు చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వాడినా సరే వైద్యుల సలహా మేరకు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. 2 ఏళ్ల లోపు చిన్నారులు మాత్రమే కాదు, కాస్త పెద్ద పిల్లలైనా సరే వీలైనంత వరకు లవంగాల నూనెను వాడకపోవడమే మంచిది. ఇందాకే చెప్పుకున్నట్లుగా లవంగాలలో యుగెనాల్ అధిక మోతాదులో ఉంటుంది. అయితే మామూలుగా ఒకటి అంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం లివర్ సెల్స్ పైన టాక్సిక్ ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని కేసులలో లివర్ పనితీరు పైన ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. లవంగాల నూనె తీసుకున్న కాసేపటికే లివర్ పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. పచ్చకామర్లు రావడంతో పాటు సెక్రోసిన్ వచ్చే ముప్పు కూడా ఉంటుంది.